హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయవాడ జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ మధ్య తిరిగే రత్నాచల్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ని అక్టోబర్ 2, 1994 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు నడుస్తుంది. ప్రతిరోజు ఉదయం 6:15 విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 12:15 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 350 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఈ ట్రైన్ 6 గంటల సమయం తీసుకుంటుంది. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ గంటకి 58 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళితే విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య మొత్తం 11 స్టేషన్స్లో ఆగుతుంది. విజయవాడలో బయలుదేరిన ఈ ట్రైన్ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్స్లో ఆగి తన గమ్యస్థానమైన విశాఖపట్నం జంక్షన్ చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.